నువ్వెట మాట్లాడతావు సంతోషని అని అయ్యా అంటలేడు. అయ్యో ఎట్లా శైలే గట్ట మాట్లాడుతున్నావు, మేనా బావా ఇవాళ పార్టీ నడిపించినోడు, అయ్యే వెనకాంగా తిరిగినోడు, మీటింగులల్లా సభలల్లా అన్ని ఆర్థిక లావాదేవీలు చూసినోడు, పార్టీలకు వస్తోళ్ళెవలు పోతోళ్ళెవలు, ఎవరు వస్తే మంచిది ఎవరు రాకపోతే మంచిదని అయ్యకు సలహా చెప్పినోడు. ఇలా అయ్యకు హరీష్ రావు కుడి భుజం లెక్క ఉన్నోడు నువ్వెట గట్ట మాట్లాడతావు అని అన్న అంటలేడు. ఇప్పుడు అన్న అంటలేడు శైలేని, అయ్యా అంటలేడు. అయ్య మాత్రం సస్పెండ్ చేసిండు. కవితను మాత్రం మీరు ఒక్క మాట కూడా కామెంటు అనొద్దు, కామెంటు చేయొద్దు మీరు అని మళ్ళా వ్యక్తిగతంగా కామెంటు చేయొద్దని మళ్ళా కథ కనిపించాడు. అసలు ఏం నడుస్తుంది? కేసీఆర్ ఆడిస్తుండు ఇంటి సయ్యాట, కవితమ్మ ఆడుతుంది బతుకమ్మాట, అర్థమైతా లేదా హరీషు రావును కారు దింపేందుకు దొంగాట అనేది కొంతమంది సోషల్ మీడియాలో గుసగుస పెట్టుకుంటారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇదంతా డ్రామానా నిజమా? కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి హరీష్ రావును సంతోషను అడగోరియ కూతలు కూస్తుంటే అయ్యా అన్న శరానికి ఎందుకు వస్తలేరు? కవితమ్మను దూరం పెట్టినట్టే పెట్టిర్రు. మరి ఎందుకని ఆమెని మరి వీళ్ళు మళ్ళా ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఏదైనా కథ నడుస్తుందా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ